ఇప్పటికిప్పటి అంటే ఇప్పటికిప్పుడు వ్యవస్థలో ఒక గొప్ప మార్పు రావాలి అని మనం అనుకుంటే మీ దృష్టిలో అదేంటి? రాదండి. అంటే ఏ మార్పు వస్తే బాగుంటది వ్యవస్థ అని మీరు అనుకుంటున్నారు? అందరూ అనుకుంటారండి, ఎలాగుంటే బాగుంటుంది, ఎలాగుంటే బాగుంటుంది అనుకోవడం సహజం. కానీ భగవానుడు చెప్పిన మాట ఎక్కడికి పోలిపోదు. అయితే అలాగని మనం చేయడం మానకూడదు, ప్రయత్నం మానకూడదు. అంటే ఏం చేయాలి, ఎలాంటి మార్పు రావాలి? తనను తాను తెలుసుకోవడం ప్రయత్నం అండి. ఎవరో వచ్చి ఏదో చెప్తారనేది అబద్ధం. ఈ రోజు తల్లి తండ్రి చెప్పిన పిల్లలు వినడం లేదు, వినే అవకాశమే లేదు. మా నాన్న ఇలాగే అంటాడు, ఆయనకి ఏం తెలుసు, మొత్తాలు మారిపోయింది అనుకుంటాడు. ఏది మారదు, అక్కడే ఉంటది. మనమే మారిపోయాం. పెద్దలు చెప్పింది ఎవరు వింటున్నారు? వినలేదు. గురువులు చెప్పింది ఎవరు వింటున్నారు? స్కూల్లో వెళ్తారు, స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పింది ఎవరు వింటారు? అంటే దీనికి ప్రధాన కారణం సొసైటీ. మనలో మార్పులేనండి. అంటే మానవ సంబంధాలు బాగా తగ్గినాయి అని చెప్పడానికి బాగా తగ్గిపోయినాయి. రెండోది ధర్మ మూలం నశించిపోతుందండి. మూలం నశించిపోతుంది. నా అమ్మమ్మ ఆ రోజు నా చేయి పట్టుకుని తిరుమలకి తీసుకెళ్ళకపోతే తిరుమల నాకు తెలియదు, లలితమ్మ దగ్గర తీసుకెళ్ళకపోతే లలితమ్మ నాకు తెలియదు. ఈ రోజు మొదలనే నేను మొన్ననే స్వామి దగ్గరికి వెళ్ళి తలనీళ్ళు ఇచ్చాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నమాచార్యులు వారి వంశీయులు, హరినాథాచార్య వారే స్వయంగా అమ్మవారి చరిత్ర సంకీర్తన రాసిన తర్వాత అపర అన్నమైన అన్ని బిరుదిచ్చారు. ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఆ వైబ్రేషన్ గా అన్న మాటగా ఆ వైబ్రేషన్ ఉంటదండి. వారు అంటే వారు ఎవరైనా కానివ్వండి, ఆ వంశంలో పుట్టడానికి చేసుకున్న మహా అదృష్టం. అదృష్టం ఎవరికి రాదు అది. కాబట్టి వెనకాల పూర్వాశ్రమంలో వారు ఉన్నట్టు పెద్దల తలకు శక్తి కొంత ఉంటుంది. ఆయన ఆ మాట అనగానే ఆ రోజు నాకు జ్వరం అంటే వైబ్రేషన్స్, ఆ మసూల్స్ మళ్ళీ మామూలు అయిపోయాను. అదే మారు అనేది గురిగిపోతాడు. అంత శక్తి ఉంటుంది. ఎందువల్ల అంటే గురువు అన్నాడు వెనకాల. వారు అభిమానంతో అన్న మాట కూడా నేను తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. అంటే ఆ శబ్దంలో అంత గొప్పదనం ఉంటుంది. అంటే ఇప్పుడు యువతరంలో అంటే తగ్గుతుంది అంటారా? ఈ యువతరంలో మొట్టమొదట ఉండవలసింది ఓర్పు సహనం అండి. ఓర్పు సహనం లేని వాళ్ళకి వాడికి ఏం అర్థం కాదండి. అర్థం కాదు, వెళ్ళి పడిపోతారు, అంటే మహాస్ప్రాలయంలో పడిపోతారు. ఓర్పు ఎప్పుడైతే ఉందో, ఓర్పు సహనం ఎందుకు ఉండదో తెలిసినండి, భయస్థుడిగా ఉండదు. అది భయం ఉండేవాడికి ధైర్యం ఉండదు. ధైర్యం ఎప్పుడైతే నశించిందో ఓర్పు సహనాలు ఉండవు. అది నిలబడాలి. యుధిష్ఠిర మహాభారతంలో ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అంటే చేసినట్టే నిలబడేవాడు, చివరి వరకు నిలబడేవాడు. మరి యుద్ధం 2 సార్లు పారిపోయి వచ్చాడు కదా భయంతో. అతను యుధిష్ఠిరుడు ఎలాగవుతాడేంటి? ఎదురయ్యే యుద్ధాలు కాదు, జీవితంలో జరిగే యుద్ధాల మీద నిలబడగలగాడు. యక్షుడు మొత్తం అన్నదమ్ములందరినీ చంపేస్తాడు. ఈయన వెళ్తాడు, అన్నదమ్ములు విగత జీవులే ఉన్నారు, గుండె రాయిపోదా వెళ్ళిపోదా. అలాంటి పరిస్థితుల్లో మీ అన్నదమ్ములు నన్ను ఎదిరించి చచ్చారయ్యా, ఇంక నువ్వు వచ్చావు, నేను చూడాలని నేను కనిపించింది, నేను రప్పించాను, మీ అన్నదమ్ములు కావాలంటే నేను చెప్పిన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటాడు. అలాంటి పరిస్థితుల్లో నిలబడి సమాధానం చెప్పాలంటే ఇతనికి ఎంత బుద్ధి ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, గడ్డు ధైర్యం ఉండాలి. నిలబడి ఆయన చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్పాడు. నీకు ఎవరి ఒక్కడినే ఇస్తాను, ఎవరి కావాలి కోరుకో అంటే ఎవరిని కోరుకున్నారు? నకులుని కోరుకున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా? భీముని కోరుకోవయ్యా, అతి బలవంతుడు. అర్జునుడు కోరుకో. ఇదే ఆయన అంటే నాకు 2 తల్లులు, ఒక తల్లికి నేను ఉన్నాను, ఇంకో తల్లికి వాడు ఉండాలిగా అగ్రజుడు అనగానే అతని ధర్మానికి అతని యుధిష్ఠిర అన్నాడు ఆయన. నిజమైనట్టు యోధుడు నువ్వేనయ్యా. అలాగా మనకి సహనం, ఓర్పు చాలా అవసరం. ఈ 2 లేని వాడికి ధైర్యం ఉండదు, వాడికి అసలు ఎందుకు పనికిరాడు వాడు. కాబట్టి పిల్లలకు మనం నేర్పించాల్సింది ముందు కష్టాన్ని నేర్పించాలి. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలతో నాకు ఈ వస్తువు కావాలని పంపించాం అనుకోండి, వాడు తెస్తాడు మేడ, మనం చెప్పి పంపించాలి. లేకపోతే అసలు ఈ రోజుల్లో ఆకుకూరలు పేర్లు తెలియవు, ఆకుకూరలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, వచ్చారు, అసలు తెలియవండి. పాపం ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. పిల్లల్ని అంగడికి తీసుకెళ్ళాలి, అది ఎలా కొంటనో తెలియాలి, కష్టం సుఖం అన్ని తెలియాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ తెలుస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లి దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, వీళ్ళు ఎగబడుతూ ఉంటే ఒక మహానుభావుడు గుడి కట్టాడు, అక్కడ పొలం అనేది 10 మంది పోతే అయిందే నష్టం. అత్యుత్సాహం ఎందుకండి? దేవాలయానికి వెళ్తారు, పక్క వాళ్ళని పట్టుకుని దర్శనాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంటర్వ్యూ చేస్తారో ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ధామరాజు ఆవిడ పేరు విశాలాక్షి గారు. బాబు మంచి భక్తురాలు, స్వామి భక్తురాలు. గబ్బుకు నన్ను అడిగింది, మీకు చాలా మంది తెలుసు కదండి, నాకు దర్శనానికి పంపించారండి. బతుక్కుమన్నాను నేను, ఇలాంటి ప్రశ్న వేసింది ఈవిడ అని, ఇలాగ అడిగింది ఏమిటన్నాను నేను. సరేలే అమ్మా అని, సరే మా దేవస్థానంలో ఒకడు ఉన్నాడు, మా దేవస్థానం అమ్మవారి ఉత్సవాలకి లాంఛనాలు తీసుకెళ్తారు స్వామివారి. ఆ ఇళ్ళబడి ఏదో పరిచయాలు చేసుకున్నారు, వాడికి అప్పచెప్పాను.
చూడవయ్యా కొద్దిగా ఆవిడైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన టికెట్ ఉండడానికి వసతి అని. వీడు కరెక్ట్గా నేనంటే చాలా భయం, కరెక్ట్గానే చేశాడు వాడు. ఎవరైతే దానికి మెయిన్ అతను కొండ మీద కారులో వెళ్తూ ఆయన ఫోన్ చేసి ఆవిడ రమ్మని నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడ అదే సమయానికి ఆ సెల్ ఏమో బ్యాగ్ లో పెట్టేసింది. నేను ఫోన్ చేస్తాడు ఆవిడ అంటే దాని అర్థం ఏంటంటే ప్రాప్తం. సరే ఆ సమయంలో ఆవిడకి తెలిసిన వారు ఎవరు ఇంకొకరు ఉన్నారట అక్కడ దర్శనానికి వచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఉంది, దర్శనం ఉంది, తీసుకెళ్ళిపోయారట వాళ్ళని. ఆవిడ వచ్చిన తర్వాత స్వామి మీ దయ వల్ల మీరు అనుకున్న వ్యక్తులు అవ్వలేదు, కానీ మేము కూడా తప్పు చేసాం, ఆయన ఫోన్ చేసి మేము ఎత్తలేకపోయాం, వేరే విధంగా ఏంటంటే అప్పుడు నేను చెప్పానండి. అదే మాట ముందు చెప్తే ఈయనకి ఇష్టం లేక చెప్తున్నాడు అంటారు. చూడమ్మా, దేవాలయానికి వెళ్తున్నాం అంటే ఎవరి కోసం వెళ్తారో ముందు అర్థం చేసుకోవాలి. మీరు నన్ను అటువంటి అడగకూడదు, నేను అలాంటివి చేయను, ప్రోత్సహించాను. నేను వెళ్ళాను స్వామివారి శ్రీవారి మెట్ల మీద అన్నమయ్య మార్గంలో వెళ్ళాను, మోకాళ్ళతో ఎక్కాను, కొన్ని మెట్లు అన్ని ఎక్కాను, ఎవరిని అడగలేదు, అందరితో పాటు టోకెన్ తీసుకున్నాను. ఆ సమయానికి వెళ్ళాను, 8 గంటలు వద్దంటే 2 గంటలు అయిపోయింది. బయటకు వచ్చాను, స్వామి చక్కగా దర్శనం ఇచ్చారు. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? మన దృష్టి మన నమ్మకం భగవంతుడి మీద ఉండాలమ్మా, పక్కన ఎవరి మీద కాదు. భగవంతుడు నీకు దర్శనం, నువ్వు దర్శించడం కాదు. సరే మన దర్శనం మన ఆత్మ సంతృప్తి. చాలా మంది కష్టాలు పడి పిల్లల్ని చంకనెత్తుకొని అక్కడికి వెళ్ళి దర్శనం అవ్వక ఏడ్చుకుని తెచ్చేస్తారు చూసావా, వాళ్ళ వెనకాల భగవంతుడు ఉంటాడమ్మా. అది ఇంటికి వచ్చి కూర్చుంటాడు కొన్నాళ్ళు. ఎప్పుడైనా అలాగ అడగండి అని చెప్పేసరికల్లా పాపం అది బాధపడింది ఆ మాట. అంటే యథార్థం లోక విరోధం. మనం ఏం చేయగలం? అలా చెప్తుంటే మన నమ్మకాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే మనల్ని మనం శోధించేటట్టుగా ఉండాలి. ఏదో అయిపోతుంది, ఏదో వచ్చేస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. అది మాయ. అంటే ఇప్పుడు ప్రతిదీ వేగం పెరిగింది కదా, వేగం పెరిగింది. దేనికి పెరిగింది వేగం? అంటే మనస్సు యొక్క వేగమే అలాగ ఉంది. కాలం వేగం కాదు కదా, 24 గంటలు అంతర్స్థిరత్వం లేకపోవడం చేత కాలాన్ని మనం శాసించేట్టు కాలం మనం శాసించేట్టు ఉండకూడదు. కాలంలో మార్పులు వస్తాయి. నువ్వు ఎవరిని పట్టుకోవాలని పట్టుకుంటే కాలం నిన్ను అనుకుని వెళ్ళిపోద్ది. గడ్డి ముక్క ఉంది, పక్కనే తాటి చెట్టు ఉంది, మహాప్రళయం వచ్చింది, గడ్డి అలాగే ఉంది, తాటి చెట్టు ఎగిరిపోయింది. ఇదేం లెక్క దాన్ని. కాలానికి మనం తల వంచకూడదండి, కాలానికి వచ్చి మార్పులకు తల వంచాలి. కాలాన్ని ఎందుకు తల వంచకూడదు అంటే కాలం మనకు సంబంధించింది. ఎందుకంటే ఈ కాలం నువ్వేం చేయాలి అదే చేస్తాం మనం, మనకి ఇష్టం లేకపోయినా. మన వెనకాల ఒక క్రియాశీలత్వం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, పంపించినప్పుడు మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యం మనోధైర్యం మనకు ఉన్నప్పుడు ఈ కాలం ఏమైపోతే మనకేముంది? మనకు జరుగుతుందా లేదా? 5 వేలు సంపాదన లేదు, నీ రోజులు వెళ్తున్నాయా లేదా? అంతే కదా, నీ రోజులు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ దేవస్థానాలకి ఇన్ని వేల మంది, లక్షల మంది ఒక ప్రళయం లాగా వచ్చి దర్శనాలు చేస్తున్నారు కదా, ఇది నిజమైన భక్తి అంటారా? అత్యుత్సాహం. భక్తి ఉంటుంది, భక్తి లేకుండా ఎవరు ముందుకు రాలేరు. కానీ భక్తి కన్నా అత్యుత్సాహం ఎక్కువైపోయింది. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వైభవంగా ఉంటది, తెలియని వాళ్ళైతే ఏదో వెళ్ళి వచ్చేస్తాం. అరే భగవంతుడు నీ దగ్గర ఉంటాడు రా నాయనా, అక్కడ ఉండకపోవడం పక్కన పెట్టు. మరి ఎందుకు ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకోవాలి. మాయా ప్రపంచం, మాయను మోసం చేస్తుంది మనల్ని మోసం చేసేది మాయ. మాయాగ్రస్థిత మనోహ, మాయ మనస్సును పట్టుకుంటది. అది మనస్సు స్వాధీనం ఉంటే ఇవన్నీ మనం ఏం చేయలేము. భగవంతుడు చెప్పేది అదే కదా, మమ మాయ దురత్యయ. ఎవడు నా మాయ చాలా దుర్భేద్యమైనది, ఛేదించదగినది. కానీ ఎవడైతే నన్ను శరణు పొందుతాడో వాడికి నేనే ఉన్నాను. అంతే కదండి. మనం పట్టుకోవాలి. మన హిందూ ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మం యతో ధర్మస్తతో జయ. జయ అంటే భగవానుడు. మనం ధర్మాన్ని ఏ రోజైతే మనం ధర్మాన్ని వదిలేసుకున్నామో ఏవేవో వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మనం శోధిస్తున్నారు. ఇది కాలం శోధన, భగవంతుడు ఇచ్చినటువంటి మన పనిష్మెంట్. రాజుల కాలం తీసుకున్నట్లయితే రాజులు వైష్ణవం శైవం తన్నుకు చచ్చారు. ఆ భావజాలం ప్రకృతి తీసుకొని దానికి ఒక ఆకృతిని కల్పించి అదొక భావజాలంగా తయారు చేసి ఇప్పుడు మన మీద వదిలింది. వాళ్ళే ఇతర మతస్థులు. ఆ రోజు చేసిన పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇది ఒక సర్కిల్. ఏవం ప్రవర్తితం చక్రం, ఎక్కడికి ఏది పోదు. ఈ ప్రకృతికి చాలా గొప్ప జ్ఞానం, మహాజ్ఞప్తి. అమ్మవారి నామాల్లో ఆవిడికి ఎంత జ్ఞప్తి అంటే మనం 100 జన్మల క్రితం ఏం చేసాం ఆవిడకి గుర్తుంది. అదే ఫలితం మనకి ఇస్తుంది. మనం ఈ రోజు ఏదో చేసామని కాదు, ఈ చేసిన దానికి మళ్ళీ దీని వెంటనే ఏదో కౌంటర్ ఉంటుంది అని మనం తెలుసుకున్నాడు. అసలు ఈ దరిద్రంతో మనకి ఎందుకు? మన కాలాన్ని పట్టుకుంటే చాలదా, కాలపురుషుని పట్టుకుంటే చాలదా?
అని ఎవరిని పట్టుకోవాలో వారిని ఆశ్రయించాలో పట్టుకున్నట్లయితే అయితే చాలా మంది ఈ రోజు గురువులు ఎక్కడ ఉన్న అందరూ దొంగలే కదండి. నిన్ను గురువు దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వు పట్టుకున్నట్లయితే అందరికి కులదైవాలు. కులదైవాలు ఎందుకు చేయట్లేదు? గ్రామ దేవతలు ఎందుకు చేయట్లేదు? పితృదేవతలు వీళ్ళందరికన్నా అతి ముఖ్యమైనటువంటి పితృదేవతలు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? పితృదేవతలు పట్టించుకోకపోతే జీవితంలో ఎదుగుదల లేదు. గ్రామదారులు పట్టించుకోకపోతే నువ్వు ఎక్కడికల్లా విజయం లేదు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈనాటి యువతరం సరైన కృతజ్ఞత గాని గౌరవం గాని ఒక రెస్పెక్ట్ గాని ఇవ్వడం లేదు కదా. వాళ్ళ శోకం కూడా ఇప్పుడు ఈ పిల్లలకు కొంతమందికి శాపంగా మారే పిల్లలు శాపాలు అవుతున్నారు కదా. అదే కదా, వారి పిల్లలే శాపాలు. అదే కదా బాబా గారు అన్నట్టు పుత్రులు శత్రువులు అవుతారు. ఎందువల్ల అవుతారు? వీళ్ళు తనదలు చేస్తే కదా. అదే సంవత్సరానికి ఒకసారి పెట్టడానికి ఇబ్బంది పడతారు. అదే నేను ప్రతి మాసానికి పెడతాం, పెట్టాలి, ఇది మన బాధ్యత. ఎందువల్ల అంటే వాడుంటేనే మనం ఉన్నాం. వాడు లేకపోతే మన కనీసం కృతజ్ఞత ఉండాలిగా. ఏది లేదు. లేకపోయినప్పుడు ఏమవుతుందంటే కుటుంబాల కలహాలు, సంతాన ప్రాప్తి లేకపోవడం. మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. మనం వేదం చెప్పింది, పితృరుణం, ఋషి రుణం, దైవరుణం. వాడు బ్రతుకున్నంత వరకు వాడు వెళ్ళిపోయే లోపు ఈ 3 రుణాలు ఎవరు తీర్చుకుని వెళ్తాడో వాడు మహోత్కృష్టుడు అవుతాడు. అంటే యోగానికి అంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, వచ్చే జనం మంచి చేసుకున్నాడు కదా. 3 చేసుకున్నాడు కదా. అది చేసుకుంటే చాలు. అది తెలియాలంటే పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు మన ఇళ్లలో ఉండాలి. పిల్లలు ఎక్కడో ఉద్రాశ్రమాలు ఉండడం కాదు, మన ఇళ్లలో ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ప్రతి తల్లి పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్లాలి. కనీసం వారానికి 2 సార్లు తీసుకెళ్లాలి. ఏ దేవాలయానికి తీసుకెళ్ళకపోయినా గురు దేవాలయానికి తీసుకెళ్ళాలి. గురువు చాలా ముఖ్యం. భగవంతుడే గురువు. గురువు తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే ఆ తీర్థం అంటే ఈ లోపం పెద్దవాళ్ళలో కూడా ఉండడం పిల్లలకి రావటం లేదు. పెద్దవాళ్ళదే లోపం. అంటే అందరూ యాంత్రిక జీవితం నడుపుతున్నారు. నేను అమ్మమ్మ ఈ దొరొచ్చాయి అన్నట్లుగా భగవానుడు ఏంటంటే ఈ మాయా ప్రపంచం నడిపించుకొని మహాప్రలయం తీసుకెళ్లిపోతుంది. ఈ మహాప్రలయాన్ని తీసుకెళ్లిపోతుంది. ఎవరైతే నిదానంగా నిలబడి నేనేమిటి, నేను ఎందుకు వచ్చాను ఆలోచిస్తాడో రమణ మహర్షిలాగా ఉంటాడు ఆయన. అలెగ్జాండర్ వెళ్ళి ఒక మహర్షి తపస్సు చేసుకుంటే నేను చూడి అలాగున్నావు, నువ్వు అలాగున్నావు, ఏంటి కూర్చున్నావు అంటే నువ్వు అలాగే ఎందుకున్నావు అన్నాడు. ఇది నా గొప్పతనం, నా తాలూకు శక్తి అన్నాడు. ఇది నా గొప్పతనం, ఇది నా శక్తి. నాలాగుంటే నువ్వు ఆనందంగా ఉంటావు కదా. నేను ఇప్పుడు బాధపడి నీకు చెప్పాను, నేను ఆనందంగా ఉన్నాను కదా, హాయిగా ఉన్నాను నేను. ఇదేమో ఆనందం అంటాడు. ఆ విషయం దాని తర్వాత తెలిసింది అడిగి, ఓహో మనిషి నిజమైన ఆనందం అది ఇది కాదు సుమా అని చెప్పి. రాజ్యాలు జయించినా కూడా ఆయనకి శాంతి లేదు. వాడిని వాడు జయించలేకపోయాడు. తన మనసును జయించలేని వాడు రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఎక్కడో ఒకటి విప్లవం పెరిగి తెలుస్తుంది. కానీ నీ మనసు నీ స్వాధీనంలో ఉంటే ఎక్కడ చూసినా ఆనందమే కదా. కనిపిస్తాయి పరిస్థితులను బట్టి. అంతటి కృష్ణ భగవానుడే తన కొడుకులు చచ్చిపోతే ఆయన కొట్టేశాడు. ఆయన చంపిస్తాడు 80 మందిని. ఒళ్ళు మంది నీ కొడుకులు నువ్వే చంపిస్తావేంటి అంటే ఆడు కొడుకులు ఎదవలు అన్నారు. అంటే మనిషి అలా ఆ స్టేజ్లో ఉండగలగాలి. ఈ జన్మలో వాడు కొడుకు, వచ్చే జన్మలో ఆడవడం నేనేమన్నా. అంతే కదండి. ఈ జీవయాత్రలో ఎవరికెవరండి? మనకు కావలసిన భగవానుడు ఒక్కడే. ప్రతి జీవుడికి భగవానుడు ఒక్కడే దిక్కు. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకోగలిగితే తత్వాన్ని పట్టుకోవాలి. తత్వం తత్వదర్శిన. కానీ అది తత్వం కావాలంటే ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేనా పరిసేవ. ఎవరైనా చేస్తాడా? 3 ఈరోజు ఇదే కదండి. కథల దగ్గరికి వెళ్ళి నడుము కూడా పూర్తిగా వంచలేకపోతున్నారు. ప్రణిపాతేనే ఎక్కడుంది చెప్పండి. సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయా? చెయ్యరు, తెలియదు వాళ్ళకి. అంటే మనసా వాచ కర్మేనా సరెండర్ అవ్వాలి. దానికి అర్థం అదే కదా. అంటే త్రికరణ శుద్ధి. ఆ 3 త్రికరణ శుద్ధిని చెప్పారు ఆయన. అలా చెప్పినప్పుడే కదా వీడికి అర్హుడు అని ఆయనకు అనిపిస్తుంది. అలాగే అర్హతగా ఉన్నప్పుడే కదా వాడికి చెప్పాలి. దున్నే భూములు విత్తనం నాటాలని మెరకలు నాటితే సుఖమేముంది? అంతే. అందుకని చెప్పరు. మేము ఎన్నోసార్లు వెళ్ళామండి, చెప్పలేదు. రామనుజాచార్యులు 17 సార్లు మంత్రం కోసం వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిపోమండమే. వీడు ఏమనుకుంటున్నాడో తెలిద్దామని వెనకాల పంపించారట. స్వామివారిది నిన్న జన్మదినోత్సవం రామనుజాచార్యులు వారిది. అవును. అంతకు ముందు శంకరాచార్యులు. వాడు అడిగట్టు ఎందుకయ్యా అలా తిరుగుతా ఆయన చెప్పడం అలాగే తిప్పిస్తాడంటే అసలు ఆ మంత్రాన్ని తీసుకునే అర్హత నాకు ఉందో లేదో ఆయనకి తెలియని నాకేం తెలుస్తాడు. నాకు అర్హత ఉండాలి కదా. అందుకనే స్వామివారు తిప్పుతున్నారు. అంటే మంత్రం మీద ఎంత శ్రద్ధ ఉందో కూడా, ఆ సహనం ఎంత ఉందో కూడా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంతే కదండి. ఎవరి మీద శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం అబ్బుతుంది. అప్పుడు వెంటనే పిలిపించే స్వామి పిలిపించి వాడు మంత్రోపదేశం చేయాలి. ఆయనకే గురువు అయ్యాడు ఆయన.
ఆ గురువుకే గురువు అయ్యాడండి. ఓహో. అందుకే భగవాన్ రామానుజాచార్యుడు అందరూ గొప్పతనం ఆయనకు అంతే. అంటే గురువులకి కూడా సంస్కరించేటువంటి శక్తి ఆయనకు ఉంది. శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక నదిలో ప్రవహిస్తే దానికి ఆలయం అనే ఆనకట్ట కట్టినవాడు రామానుజాచార్యుల వారు. ఇప్పుడు ఆ ఆనకట్టలతో ఆ భక్తిని మనం ఆస్వాదిస్తున్నాం. వీరిద్దరూ లేకపోతే హిందూ ధర్మం లేదండి. హిందూ ధర్మం అనేది నశించిపోతుంది. మనకు ఆచార్య చతుష్టయం అంటారు. మధ్వాచార్యుడు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, విశిష్టాద్వైత శుద్ధ విశిష్టాద్వైతం వల్లభాచార్యుల వారు. ఈ రెండు కనుమరుగైపోయినాయి. వీరిద్దరు మిగిలారు. కారణం ఏంటంటే వీరిద్దరి వల్ల హిందూ ధర్మం నిలబడింది. వీరిద్దరు లేకపోతే మనకి ఈ రోజు ఇలా ఉండం. మనం ఎవరెవరో మన మీద శాసిస్తూ ఉంటారు. ఇది ఈ సృష్టిగల క్రమం.